ఫస్ట్ యాక్సెప్ట్ చేసి బాధపడటం మానేయాలి. ఈ బాధ అనేది మనసుకి శరీరానికి సంబంధించింది తప్ప సోల్ కి సంబంధించింది కాదు. సో ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఓకే ఒక భర్త భార్యని బాధ పెట్టినా, ఒక భార్య భర్తని బాధ పెట్టినా, ఓకే నేను ఇంతకు ముందు ఇలాంటిది ఏదో చేస్తుంటాను కాబట్టి ఇది నాకు తిరిగి వస్తుంది అని ఫస్ట్ అర్థం చేసుకొని దాన్ని మైండ్ కి తీసుకోకూడదు. ఎప్పుడు బాధ అనిపిస్తుంది మనకి? మైండ్ కి తీసుకుంటే బాధ అనిపిస్తుంది. అప్పుడు సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుతాము, డిప్రెషన్ కి వెళ్తాము, థింక్ ఎక్కువ చేస్తాము, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, దానివల్ల లేనిపోయిన రోగాలు వస్తాయి. సో ఇదంతా ఒక సైకిల్ అనమాట. ఫస్ట్ ఓకే ఇది నేను ఏదో చేయటం వల్ల నాకు వచ్చిన ఒక చెడు కర్మ, లెట్ ఇట్ గో అని గనక మనం అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయగలిగితే 50% పెయిన్ వెళ్ళిపోతుంది. సో నేను అన్న అహం వల్ల మీకు నొప్పి అనిపిస్తుంది. ఇప్పుడు భర్త భార్యని గాని భార్య భర్తను గాని అన్నప్పుడు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? నన్నేదో అన్నారు, నేను అనే అహం వల్ల. ఆ ఫస్ట్ నేను అనేది సున్నా చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమన్నా కూడా అహం అనేది ట్రిగర్ అవ్వదు, ఇగో అనేది రావు. అప్పుడు ఎంతో కొంత కూడా మెంటల్ ప్రెషర్ కానీ